మనిషికి విచక్షణ అనే జ్ఞానం ఉంటుంది. ఇట్లా మనం నడుస్తూ ఉన్నాం, ఓ మనిషి ఎదురు తగిలాడు, గబక్కన పక్కకి తప్పుకుంటాం, లేదంటే కింద పడబోతున్నాం, జారి పడకుండా చూసుకుంటుంటాం. ఇట్లాగా మనిషికి ఒక్కడికి మాత్రమే విచక్షణ జ్ఞానం ఇచ్చారు. సరే, ఆ విచక్షణ వదిలేస్తున్న మనుషులను వదిలేద్దాం. అలాగే జంతువులకి నోరివ్వలేదు, కానీ వాటికి కూడా విచక్షణ ఇచ్చాడు దేవుడు. కానీ ఈ విచక్షణతో మనిషి క్రమంగా బద్ధకానికి అలవాటు పడి, లేదా పిల్లల్ని కానీ వీళ్ళ బాధ్యతలన్నీ ఎందుకు అనుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోల మీద ఆధారపడడం ప్రారంభించాడు. సినిమాలలో రోబోలు ఎలాంటి చేష్టలు చేయొచ్చు, ప్రేమలు చేయొచ్చు, విధ్వంసం చేయొచ్చు అని చూపెట్టబడ్డాయి. నిజ జీవితంలో ఇది జరుగుతుందా అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారు చేసినటువంటి రోబో చివరికి చైనాలో విధ్వంసం సృష్టించింది. దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది. అక్కడ ఒక ప్రోగ్రాంలో రోబోల్ని వాడితే రోబోకి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే, అది కమాండ్ కాదు, ఎవడన్నా కమాండ్ ఇస్తే కొట్టడం వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి దీనికి వాడేటప్పటికి అది అక్కడ క్రౌడ్ మీద పడిపోయి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేసి, ఈ ఒకటి రోబో కాదు, అక్కడ దాదాపుగా 5-6 రోబోలు ఇట్ట చేసినాయి. దీంతో ఇది కాస్త వీడియో వైరల్ అవుతుంది. ఇది చైనాలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి సందర్భం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది సమాజానికి ఎలాంటిది పనికొస్తుందో అట్లాగే ఇట్లాంటి శాపం కూడా ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఓవరాల్గా అనేక ఏదైతే రోబోలన్నీ కలిసేసి చివరికి చేసినటువంటి గందరగోళం అన్నది ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.